ఈ వెదర్ కి అయితే మనకి వేడి వేడి బజ్జీలు వేడి వేడి పునుగులు తినబుద్ధి అవుతుంది. కానీ అవన్నీ వేసుకునే బదులు మనం ఆలు చిప్స్ చేసుకుంటాం కదా. మళ్ళీ ఆలు చిప్స్ ఫుల్ ఈజీ. ఆ బజ్జీలు ఉజ్జీలు చేసుకోవాలంటే ఫుల్ టైం అయితే పడుతుంది. బయటికి పోయి కొనుక్కుందామన్నా కూడా వర్షం పడుతుంది. వెదర్ చూసారా ఎలా ఉందో, ఎంత విచిత్రమైన వెదర్. చాలా నాకైతే ఫుల్ చలి పెడుతుంది. అక్కడ దాకా కూడా చలి పెట్టేటట్టుంది. అక్కడ దాకా కూడా కంచెలు చలి ఆడదాకా కూడా మీకు కనబడుతుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన సామాన్లు ఇవి. ముందైతే మనకి ఆలుగడ్డలు ఎలా ఉంటాయో తెలియదు, అందుకే మంచిగా కడుక్కోవాలన్నమాట. ముందైతే మనకు కావాల్సిన సామాన్లు చాక్, పిల్లర్, ఇంకా 2 ఆలుగడ్డలు. మీ ఎక్కువ మంది ఉంటే చాలా ఆలుగడ్డలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని పసుపు కట్ చేద్దాం. ఇప్పుడైతే నేనే వంట చేస్తున్నా చెప్పిన, నేనే ఆయిల్ పోస్తున్నా. ఇంకొంచెం అంటే 3 అయితే పోసుకుంటున్నాను. 3 అయిపోయింది. పొగైతే వస్తుంది కదా, అందుకే చిన్న ఆన్ చేసుకున్నాను. నేను చేస్తున్నాను, ఎవరు చేయకండి. అడ్డుకున్నాను. నాచురల్ టిష్యూ పేపర్ అయితే మేము వాడతాం అన్నమాట. ఈ టిష్యూ పేపర్ మనమైతే చిప్స్ ప్యాకెట్ కింద, చిప్స్ కింద పెట్టుకుంటారు ఆయిల్ ఇంకడానికి. అవి అవండి బ్యాంబో. మన ఆయిల్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఒకసారి బయటికి పోయి తింటే సూపర్ ఉంటుంది. బాయ్. వావ్, దీంట్లో చిప్స్ తీసుకొని తిందామాగండి. మీకు కనుక చేసుకొని తింటే నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి.